శుభమస్తు. బుధవారం నాడు మహాశివరాత్రిని ఎంత శ్రద్ధగా ఆచరిస్తామో అంతే నియమనిష్టలతో మాస శివరాత్రిని కూడా పాటించిన మనం గురువారం నాడు గురువును అర్చించాలి అంటుంది మీ శుభదినం. ఈ గురువారం నాడు విశేషం దక్షిణామూర్తిని స్తోత్రం చేయడం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ప్రత్యేకించి గురువారం నాడు దక్షిణామూర్తిని స్తోత్రం చేస్తే అఖండమైనటువంటి ఆనందం, విద్య, విజ్ఞానం, వివేకం ఇవన్నీ కూడా లభ్యమవుతాయి అంటుంది సంప్రదాయ విజ్ఞాన శాస్త్రం. ప్రత్యేకంగా ఆలోచన చేస్తే శుభదినంలో ఏ వారానికి ఆ వారం, ఆ వారాధిపతి, ఆ వారాధిపతికి సంబంధించిన స్తోత్ర పాఠాలు, ప్రతి పండుగకు ఒక దైవగుణం, ఆ దైవగుణానికి సంబంధించిన నైవేద్యాలు, ఇలా ఎన్నో విషయాలను చెప్పుకుంటూ వస్తున్నాం. ప్రతిరోజు కూడా శుభదినమే, ప్రతి నిమిషం కూడా శుభ సమయమే అంటుంది మీ శుభదినం. ప్రతిరోజు కూడా శుభమే, ఎక్కడా అశుభం అన్న ప్రసక్తి లేదు. సంవత్సరం విళంబినామ సంవత్సరం 1-2 రోజులలో ముగిసిపోబోతుంది. వికారినామ సంవత్సరానికి స్వాగతం పలికేటటువంటి సంరంభ సూచనలుగా మనం అడుగు ముందుకు గడుపుతున్నాం. శుభదినంగా గురువారం నాడు దక్షిణామూర్తిని స్తోత్రం చేస్తే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం అని ప్రారంభం అయ్యేటటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని చిన్నారి బాలబాలికల చేత ఎవరైతే చదివింపజేస్తారో అలాంటి పిల్లలకు, చదివే పిల్లలకు అఖండమైన విజ్ఞానం, వివేకం, విద్య అలవడతాయి. ఒబ్బిడిదనం అలవాటవుతుంది. ఆలోచన చేసే విధానం తెలుస్తుంది. సక్రమమైన మార్గంలో వారి జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు అంటుంది మీ శుభదినం. దక్షిణామూర్తి చిత్రపటాన్ని చూచిన అఖండమైన విద్య పిల్లలకు అబ్బుతుంది. జ్ఞాపక శక్తి, ధారణాశక్తి పెరుగుతుంది. పూర్వకాలంలో దక్షిణామూర్తి మంత్రం అన్న మంత్రం పేరిట ఒక పరమమైనటువంటి మంత్రాన్ని గురువులు ఉపదేశం చేసేటటువంటి వారు. ఓం శ్రీ దక్షిణామూర్తయే కొన్ని బీజాక్షరాలు ఆరంభంలో ఉంచి గురువుగారు ఆయా వ్యక్తుల జాతకాలకు అనుగుణంగా ఆ బీజాక్షర సంపుటిని నిక్షిప్తం చేసి శ్రీ దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ నమః అనే పరమమంత్రాన్ని ఉపదేశం చేసేటటువంటి వారు. గురువారం నాడు ఏ మంత్రం చదివితే అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి పెరుగుతుంది అన్న ప్రశ్న వేసుకుంటే సమాధానం ఇదిగో ఇదే. దక్షిణామూర్తిని ఉపాసన చెయ్యాలి. గురవే సర్వలోకానాం అని ఆ దక్షిణామూర్తిని స్తోత్రం చెయ్యాలి. ప్రత్యేకించి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అని హయగ్రీవుని ఎలా స్తోత్రం చేస్తారో అదే ప్రకారంగా శరతిందు వికాస మందహాసాం స్ఫురతిందీవర లోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే అని ఆ సరస్వతీదేవిని ఎలా ఉపాసన చేస్తారో అదే క్రమంగా దక్షిణామూర్తిని కూడా గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అని స్తోత్రం చేయాలి. నిధయే సర్వ విద్యానాం, అన్ని విద్యలకు దక్షిణామూర్తి నిధి. అటువంటి స్వామిని స్తోత్రం చేస్తూ ఈ మంత్రాన్ని ఈ రోజంతా జపం చేయాలి. ఓం శ్రీ దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ నమః. ఈ పరమమంత్రాన్ని ఈ రోజున ఉపాసన చేసినటువంటి వారికి అఖండమైన ధారణాశక్తి అబ్బుతుంది. గొప్ప జ్ఞాపక శక్తితో పాటుగా అఖండమైన తెలివితేటలతో ఆలోచన సంవిధానంలో జీవితంలో ఏ పని అయినా కూడా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు, చక్కబెట్టుకోగలుగుతారు, విజయం పొందగలుగుతారు అని విన్నవిస్తూ అందరి క్షేమాన్ని కోరుకుందామని తెలియజేస్తూ మళ్ళీ రేపు కలుసుకుందాం అని కోరుకుంటూ శుభమస్తు.